ఈరోజు మనం ఓవ్యులేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది ఉమెన్ లేట్‌గా ఓవ్యులేట్ అవుతారు. కొంతమంది ఉమెన్ ఎర్లీ‌గా ఓవ్యులేట్ అవుతారు. సో, ఈ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది ఎందుకు అట్లా వేరీ అవుతది? అసల నార్మల్ మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ఏ డేన జరుగుతది అనే దాని గురించి చూద్దాం. సో, నార్మల్‌గా ఏంటంటే ఈ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతది అనేది తెలుసుకోవాలంటే నార్మల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది ఎన్ని డేస్ ఉంటది? అందరి ఉమెన్‌కి కామన్‌గా ఉంటుందా? అసలు అబ్నార్మల్ ఏంటి అనేది చూడాలి. సో, రెగ్యులర్‌గా మెన్‌స్ట్రువల్ సైకిల్ వచ్చే వుమెన్‌కి ఒక 28-30 డేస్‌కి పీరియడ్స్ వచ్చే వాళ్ళకేంటంటే, అరౌండ్ 14థ్ డే అంటే పీరియడ్ వచ్చిన 14 రోజున ఒక 1 ఆర్ 2 డేస్ అటు ఇటుగా చూసుకొని, అప్పుడు ఎగ్ అనేది మనకి బాడీలో రిలీజ్ అవుతదనమాట. దీన్నే మనం ఓవులేషన్ అంటాం. బట్ ఈ ఓవులేషన్ పీరియడ్ అనేది అందరికి కాన్స్టెంట్‌గా సేమే ఉంటుందా మేడం? లేదంటే కొంతమందికి ఎర్లీ‌గా రిలీజ్ అవ్వచ్చా? కొంతమందికి లేట్‌గా రిలీజ్ అవ్వచ్చా? అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది చూద్దాం. సో, మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది ఎవ్రీ 28-30 డేస్‌కి పీరియడ్ వస్తుంది అనంటే మనం నార్మల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ అంటామనమాట. సో, అది 21 డేస్ నుంచి 35 డేస్ వరకు ఎటైనా వేరీ అవ్వచ్చు. సో, ఇది నార్మల్ మెన్‌స్ట్రువల్ సైకిల్ ఇంటర్వెల్. ఎవరికైనా 21 డేస్ ముందే పీరియడ్ వస్తుంది. మోర్ థాన్ 35 డేస్ తర్వాత పీరియడ్ వస్తుంది. లేదంటే 2-3 మంత్స్‌కి వరకు రావట్లేదు. అంటే మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటామనమాట. సో, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకేంటంటే మెయిన్‌గా కొంతమందికి ఈ పీసీఓడీ అనే ఇష్యూ ఉంటది. పీసీఓడీ అంటే ఏంటంటే మన అండాశయంలో ఉండాల్సిన ఎగ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఎగ్స్ ఉంటే మనం పీసీఓడీ అంటాం. సో, ఇట్లా పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, వీళ్ళకేంటంటే మనకి న్యాచురల్‌గా బాడీలో పీరియడ్ సెకండ్ డే తర్వాత ఒక ఎగ్స్ అనేవి గ్రో అవుతా ఉంటాయన్నమాట. సో, ఎవ్రీ మంత్ 1 ఆర్ 2 ఎగ్స్ గ్రో అయ్యి అరౌండ్ 14థ్ డే అంటే ఓవ్యులేషన్ టైమ్‌కి అది మెచ్యూర్ అవుతది ఎగ్. ఒక 17-18 సైజ్‌కి ఆ ఎగ్ వచ్చాక రిలీజ్ అవుతది న్యాచురల్‌గా. బట్ పీసీఓడీ ఉన్న వాళ్ళకేంటంటే మల్టిపుల్ ఎగ్స్ మోర్ థాన్ 15-20 ఎగ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క అండాశయంలో. సో, వీళ్ళకి బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటది. దానివల్ల ఏమవుతది అనంటే దీంట్లో 1 ఆర్ 2 ఎగ్స్ డెవలప్ అవ్వడం అనేది వాళ్ళకి జరగదు. లేదంటే కొన్ని కొన్ని సార్లు చాలా లేట్‌గా ఎగ్ డెవలప్ అవ్వడం అనేది ఉంటదనమాట. సో, ఈ లేట్‌గా ఎగ్ డెవలప్ అయినప్పుడు మనకి ఎగ్ కూడా లేట్‌గా ఒక 20 డేస్ తర్వాత గానీ, 25 డేస్ తర్వాత గానీ కూడా రిలీజ్ అవుతూ ఉంటదనమాట. సో, మన మెన్‌స్ట్రువల్ సైకిల్ చూసుకున్నట్లయితే మన మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫాలిక్యులర్ ఫేజ్, ల్యూటియల్ ఫేజ్ అంటాం. సో, ఎగ్ రిలీజ్ అవ్వక ముందు వరకు ఫాలిక్యులర్ ఫేజ్, రిలీజ్ అయిన తర్వాత ల్యూటియల్ ఫేజ్ అంటాం. ఈ ఫాలిక్యులర్ ఫేజ్ అనేది అందరిలో కాన్స్టెంట్‌గా ఉండదనమాట. సో, ల్యూటియల్ ఫేజ్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పీరియడ్ మాత్రం 14 డేస్ అనేది అందరిలో కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళకేంటంటే ఫాలిక్యులర్ ఫేజ్ అనేది ఎక్కువ కాలం ఉంటుందని ఎక్కువ డేస్ ఉంటుందనమాట. సో, దానివల్ల ఎగ్ లేట్‌గా రిలీజ్ అవ్వడం, లేదంటే కొంతమందికి రిలీజ్ అవ్వకుండా అట్లనే ఇంకా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువయ్యి, పొర తిక్కగా అయిపోయి దానివల్లే బ్లీడింగ్ అవ్వడం జరుగుతది. ఎగ్ అనేది అసలు రిలీజ్ అవ్వదు. దాన్ని మనం యాన్యువులేటరీ సైకిల్స్ అని అంటాం. మరి ఎర్లీగా ఎవరికి రిలీజ్ అవుతుంది మేడం అనంటే, సో, ఎగ్స్ అనేవి ఎవరికి కౌంట్ అనేది తక్కువుంటదో వాళ్ళకి ఎగ్ గ్రోత్ అనేది ఎర్లీగా వచ్చేస్తదనమాట. సో, ఆ 1 ఆర్ 2 ఎగ్స్ గ్రోత్ అనేది డే 8కి కానీ, 9థ్ డే ఆఫ్ పీరియడ్‌కి కానీ ఎర్లీగా గ్రోత్ అయిపోయి, వాళ్ళకి ఎర్లీగా ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, వీళ్ళకేంటంటే షార్టర్ మెన్‌స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఒక 23 డేస్ సైకిల్ కానీ, 22 డేస్ సైకిల్ కానీ ఉంటదనమాట. సో, పీరియడ్స్ గనుక ఎర్లీగా వస్తున్నాయన్నా, లేదంటే ఇలా ఇర్రెగ్యులర్‌గా అవుతున్నాయన్నా కంపల్సరీ మీరు టెస్ట్ చేసుకోవాలండి. మీ డాక్టర్‌ని గనుక కన్సల్ట్ అయితే మీకు ఏ ప్రాబ్లమ్ వల్ల ఓవ్యులేషన్ అనేది డిలే అవుతుంది, లేదంటే ఎర్లీగా అవుతుంది అనేది డయాగ్నోస్ చేసి, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. థాంక్ యూ.